కాంగ్రెస్ నేతలకు ఉన్న దిక్కుమాలిన అలవాట్లు తెలంగాణ ప్రజలకు ఉండవన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ వ్యాఖ్యలకు మంత్రి సీతక్క కౌంటర్ ఇచ్చారు. హరీష్ రావు కేటీఆర్ ముసలి కన్నీరు కారుస్తున్నారని మండిపడ్డారు. వాళ్ళు ఒక్కొక్కరు మాట్లాడుతూ ఉంటే ఒక్కొక్కరు ఏడుస్తూ ఉంటే చిన్న పిల్లలు 7 ఏళ్ల పిల్లలు 5 ఏళ్ల పిల్లలు ప్లకార్డులు తీసుకొని బడి బంద్ చేసి రోడ్డు ఎక్కితే ఒక మంత్రి అంటాడు 5,000 రూపాయల కోసమట మాట్లాడుతున్నారట సోషల్ మీడియాలో. అందరూ మీ లెక్క ఉండరు, కాంగ్రెస్ వాళ్ళ లెక్క 50 కోట్లకు పీసీసీ ప్రెసిడెంట్ అమ్ముకోవడం, 500 కోట్లకు ముఖ్యమంత్రి పదవి మంత్రులు ఒక్కొక్కరు పంచుకోవడం, పర్సెంటేజీలు పంచుకొని ఒకరినొకరు కాపాడుకునే ప్రయత్నం చేయడం. మీ కాంగ్రెస్ లాగా దిక్కుమాలిన అలవాట్లు ప్రజలకు ఉండవు, తెలంగాణ బిడ్డలకు అసలు ఉండవు. ఆత్మగౌరవం మీద కొడితే, ఆత్మగౌరవం విషయానికే వస్తే మంత్రి గారు శ్రీధర్ బాబు గారు, తెలంగాణ ప్రజలు తిరగబడితే మీరు ఊళ్ళలో తిరగలేని పరిస్థితి వస్తుంది, మంచిది కాదు. మూసీ నది డెవలప్మెంట్ అథారిటీకి కానీ హైడ్రాక్ కానీ తెలియజేస్తుంది. దీంట్లో ఎవరు తెలిసి చేసారు, ఎవరు తెలియక చేశారు అనేది తీయాలి. ఎవరో అక్రమంగా లేదా బెదిరింపులతోటి లేదా పైరవి చేసుకొని వచ్చి అక్కడ ఇల్లు కట్టుకుంటే ఆ చెరువులలో మీరు చూసారు, ఒక ఇల్లు అయితే చెరువులనే ఉంది, మొన్న ఎవరిదో హైదరాబాదే అనుకుంటా, చెరువు నడి చెరువుల నీళ్ళు ఉన్నాయి. డబల్ బెడ్రూమ్లను కూడా చెరువులనే కట్టించారు. మీరు చూడండి, ఆ టోల్ గేట్ దగ్గర కామారెడ్డికి దగ్గర ఇవాళ మొసలి కన్నీరు గడుస్తున్నారు హరీష్ రావు కేటీఆర్. అయ్యా మిడ్ మానేరు రండి, లేకుంటే మల్లన్న సాగర్ రండి. మరి ఇవన్నీ మీరు ముంచినప్పుడు వాళ్ళని ఎంత బలవంతంగా చేసారు. మేము తొలగించేది అక్రమ కట్టడాలను. అక్రమంలో ఉన్నా కూడా పేదవాళ్ళు అయితే వాళ్ళ పట్ల కన్సర్న్తో ఉండాలనేది ప్రభుత్వ లక్ష్యం.